హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జయ. ముందుగా అందరికీ బిలేటెడ్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆ విఘ్నేశ్వరుని మీ విఘ్నాలన్నింటినీ తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఇలాగే ఈరోజు కూడా ముందుగా వాకిట్లో ముగ్గు పెట్టుకొని పూజకు కావాల్సిన పూలను మా తోటలో కోసుకుంటున్నాం. మా గార్డెన్‌లో ఒక 5, 6 రకాల పూలు ఉంటాయి. రోజు పూజకి మేము ఇక్కడి నుంచే పూలు కోసుకుంటాము. బయట నుంచి పూలు కొనుక్కోవాల్సిన పని ఉండదు. పూలు కోసుకున్న తర్వాత పిల్లల్ని స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ముందుగా దేవునికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే నైవేద్యంగా పులిహోర, అటుకులు, వడపప్పు, ఉండ్రాళ్ళ పాయసం, శనగలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతలో మా పాప వాళ్ళ డాడీని విఘ్నేశ్వరుని చేయమని అడిగింది. కూతుర్లు అడిగితే తండ్రులు ఏదైనా చేస్తారు. సో, ఆ బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన పసుపుతో వినాయకుడిని ప్రిపేర్ చేశారు. మనం కొని తెచ్చుకున్న విగ్రహం కన్నా పసుపుతో చేసుకున్న విగ్రహమే మా ఇంట్లో చాలా బావుంది. ప్రతి సంవత్సరం పసుపు విఘ్నేశ్వరుడు చిన్న ముద్దగా చేసి పెట్టేస్తాము. బట్ ఈ సంవత్సరం తను అడగడం వల్ల అది విగ్రహంలానే తయారు చేశాము. తర్వాత వాళ్ళని ఇంకా రెడీ చేసి పూజ స్టార్ట్ చేసుకున్నాము. మా దేవుడి గుడిలోనే పూజ కోసం ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. విఘ్నేశ్వరునికి చుట్టుపక్కల పూలు, పళ్ళు, ఆకులు, ఇంకా అరటి చెట్లు పెట్టి ఇలా నాకు తోచిన దాంట్లో ఇలా అలంకరణ చేసుకున్నాను. ఇంకా అలంకరణ అంతా అయిపోయి నైవేద్యాలు కూడా పెట్టేసి విఘ్నేశ్వరుడికి పైన ఉన్న పేపర్ తీసేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాము. మొత్తం నలుగురం కూర్చొని పూజ స్టార్ట్ చేశాము. కాబట్టి పూజ చేస్తున్న వీడియోస్ అయితే ఏం తీయలేదు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ తీశాను. మా బాబుకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. పూజ స్టార్టింగ్ నుంచి వాడి కళ్ళైతే అక్కడే ఉన్నాయి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి అక్షంతలు వేసి నమస్కరించి స్వీట్ కార్న్ తీసుకొని వచ్చేసాడు. అది బాయిల్ చేసేంత వరకు వదలలేదు. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఈవినింగ్ మేము కాణిపాకం వెళ్ళే ప్లానింగ్ ఉంది కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. 5:00 అంతా మా హస్బెండు, పాప ఇద్దరూ కలిసి వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేసి వచ్చారు. మేమింకా 5:30కి కాణిపాకం స్టార్ట్ అయ్యాము. చిత్తూరు నుంచి కాణిపాకం 16 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మేము బైక్ పైన వెళ్ళాము. ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో ఉన్న క్రౌడ్‌కి దర్శనం అనేది చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఈ టెంపుల్‌కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లోకల్ పీపుల్ ఎవరికైనా సరే వీఐపీ ఎంట్రన్స్‌లోనే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. సో, మాకు అక్కడ లోకల్‌గా తెలిసిన పర్సన్ ఉన్నారు. సో, మేమెప్పుడు కాణిపాకం వెళ్ళినా ఆయనే వచ్చి దగ్గరుండి మాకు దర్శనం చేయిస్తారు. ఇది అయితే కాణిపాకం ఎంట్రన్స్ వస్తుంది. సో, లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలా వరకు లోకల్స్ అందరూ ఇలా కావడిలు వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారంట. సో, లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన పర్సన్ అన్నాం కదా! ఆయన వచ్చారు. సో, లోపలికి ఆయన ద్వారా మేము లోపలికి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్‌లో మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసాము. కాణిపాకం టెంపుల్‌కి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ కోనేరు, దానిలో మధ్యలో ఉన్న విఘ్నేశ్వరుడు. సో, ఎవ్వరొచ్చినా ఇక్కడ ఫోటోస్ తీసుకోకుండా అయితే వెళ్ళిపోరు. సో, ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడ చాలా వరకు లైటింగ్స్‌తో బాగా డెకరేట్ చేశారు. లోపల టెంపుల్‌లో కూడా మంచి ఫ్లవర్స్‌తో చాలా మంచి మంచి డిజైన్స్ పెట్టి చేశారు. టెంపుల్ లోపల కూడా విఘ్నేశ్వరుడి బొమ్మలు వెజిటబుల్స్‌తోని, ఫ్లవర్స్‌తోని చేసినవి ఉన్నాయి. సో, లోపలికి ఫోన్ ఎలో ఉండదు కాబట్టి అవి ఫోటోస్ తీసుకోవడానికి పాసిబుల్ అవ్వలేదు. నేను లైవ్ స్ట్రీమ్ కూడా ట్రై చేశాను ఈ కోనేటి దగ్గర. బట్ ఫస్ట్ టైం లైవ్ స్ట్రీమ్ కాబట్టి అది అంత బాగా కుదరలేదు. బట్ అప్లోడింగ్ అయితే అయ్యింది.
ఇంకా కొన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము. బట్ వెదర్ సపోర్టింగ్ చేయలేదు. సో, బైక్ పైన వచ్చాం కాబట్టి ఇంకా రిస్క్ ఎందుకని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. సో, ఎగ్జిట్ నుంచి బయటికెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక రథం కనిపించింది చూడండి. అంటే బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ఉంటుంది కదా! అప్పుడు ఇది యూజ్ చేస్తారు. ప్రెజెంట్ అయితే అన్నీ చేసి పెట్టి ఉంచారు. రథం అది ప్రిపేర్ చేసి పెట్టి ఉంచారు. సో, టోటల్‌గా కాణిపాకం వ్యూ అయితే హైలైట్‌గా ఉంది. మీ అందరికీ కాణిపాక వినాయక స్వామి దర్శనం కలగాలని నేను కోరుకుంటున్నాను. సో, మా వినాయక చవితి డే అయితే ఇలా కంప్లీట్ అయింది హ్యాపీగా. నేను వినాయక బ్రహ్మోత్సవం వీడియోలను కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుతాయని ఆశిస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.